తెలంగాణకు కుల రాజకీయాలను పరిచయం చేసిన మాజీ కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహానికి గురై పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ఆ ప్రభుత్వ పెద్దల మీద, వారి నిర్ణయాల మీద అనేక విమర్శలు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలో కుల రాజకీయాలను రెచ్చగొడుతూ ఒక కుల నాయకుడిగా ఎదగాలనుకుంటున్న మల్లన్న ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావును కలిశారు. దీంతో తెలంగాణలో ఇన్నాళ్లుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య కొనసాగిన ప్రాంతీయవాదం రూటు మార్చుకుని కుల సమీకరణాల వైపు మళ్లబోతోందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గత 10 ఏళ్లు అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ నాయకత్వాన్ని వ్యతిరేకించిన మల్లన్న ఇప్పుడు అదే పార్టీ పెద్దలను కలవడం వెనుక దాగి ఉన్న రాజకీయ లెక్కలు ఏంటి అనే దాని మీద ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీసీ నాయకుడిగా ఎదగడానికి ప్రయత్నిస్తున్న తీన్మార్ మల్లన్న పలువురు బీసీ నేతలతో కలిసి కేటీఆర్ కి ఒక మెమరాండం అందించారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ కేటీఆర్ ని కోరిన ఈ మాజీ కాంగ్రెస్ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ నేతలతో ఊరుకుంటారా, లేక ఇదే విషయం మీద బీజేపీ పార్టీ నేతలను కూడా కలుస్తారు? ప్రాంతీయవాదం అనే నినాదాన్ని తలకెత్తుకొని తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఎదిగి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కేసీఆర్ ఇప్పుడు మల్లన్న మాదిరే తెలంగాణలో కుల రాజకీయాలకు నాట్లు వెయ్యాలనుకుంటున్నారా? తెలంగాణలో బీసీ వాదాన్ని వినిపించి తన పార్టీకున్న ప్రాంతీయవాదం అనే బలాన్ని కుల రాజకీయాలతో కేటీఆర్ పక్కదారి పట్టించబోతున్నారా? గత ఎన్నికల్లో ప్రాంతీయవాదాన్ని పక్కన పెట్టి జాతీయవాదంతో ప్రజల ముందుకు వెళ్లిన బీఆర్ఎస్ పార్టీకి ఓటమి అనే చేదు అనుభవమే ఎదురైంది. ఇటువంటి తరుణంలో బీఆర్ఎస్ మరోసారి తన కారు గేరును మార్చే సాహసం చేయగలుగుతుందా? అలాగే మొదటిసారి ఎమ్మెల్సీ అయిన మల్లన్న ఏ రాజకీయ పార్టీ అండలేకుండా ఈ కుల రాజకీయాలతో నాయకుడిగా నిలబడగలుగుతారా?